పొరుగు దేశాల మధ్య వైరం ఇప్పుడు పరాకాష్ఠకి చేరుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తుపాకుల మోత ఆగడం లేదు. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. గత గురువారం నుంచి మొదలైన ఈ భీకర పోరులో ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యి శ్మశానాలుగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం దాదాపు 20,000 కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవుల పాలయ్యాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 42 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా అందులో పసిపిల్లలు కూడా ఉన్నారు. అసలు ఈ యుద్ధం ఎక్కడికి దారి తీస్తోంది? సరిహద్దుల్లో మరణ మృదంగం ఎందుకు వినిపిస్తోంది? లెట్స్ వాచ్ ద స్పెషల్ స్టోరీ. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు మరోసారి అగ్నిగుండంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు పూర్తిస్థాయి సైనిక ఘర్షణలుగా మారాయి. మొదట చిన్న స్థాయి కాల్పులుగా ప్రారంభమైన ఈ సంఘటనలు క్రమంగా వైమానిక దాడులు, క్షిపణి దాడులు, భారీ ఆయుధాలు వాడకం వరకు చేరుకున్నాయి. ఈ పరిణామాలు మధ్య అత్యంత బాధితులుగా మారింది సరిహద్దు ప్రాంతాల్లో నివసించే సామాన్య ప్రజలు. వేలాది కుటుంబాలు ఒక్కసారిగా తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు తీయాల్సి వచ్చింది. ప్రాణభయంతో రాత్రికి రాత్రే ఊళ్లు ఖాళీ అయ్యాయి. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన వివరాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లోని పలు సరిహద్దు ప్రాంతాల నుంచి సుమారు 20,000 కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ దాడుల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లు, పశువులు, పొలాలు అన్నీ అక్కడే వదిలి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు కనీసం 42 మంది పౌరులు మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చిన్నారులు ఉండడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డాయి. పోషకాహార లోపం, నిరుద్యోగం, ఆరోగ్య సదుపాయాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో యుద్ధ వాతావరణం మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. సుమారు 1.6 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదంలో ఉన్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. అత్యవసర ఆహార పంపిణీ నిలిచిపోవడం పరిస్థితిని విషమంగా మార్చింది. సహాయక బృందాలు సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రహదారులు దెబ్బతినడం, కాల్పుల భయం కారణంగా సరఫరాలు నిలిచిపోయాయి. ఘర్షణలకు కారణంగా ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపిందని, అందుకే ప్రతిచర్యగా తాము సరిహద్దు వెంబడి సైనిక చర్యలు ప్రారంభించామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పాక్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. కాబూల్, కాందహార్ నగరాల సమీపంలో వ్యూహాత్మక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాగ్రామ్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకోవడం ఈ ఘర్షణ తీవ్రతను మరింత పెంచింది. సరిహద్దులోని కునార్ ప్రాంతం ప్రస్తుతం అత్యంత ఉద్రిక్త ప్రాంతంగా మారింది. అక్కడ క్షిపణుల మోత, భారీ గోళాల శబ్దాలతో ప్రజలు భయంతో గడుపుతున్నారు. కునార్లోని సిర్కానీ గ్రామం దాదాపు ఖాళీ అయిపోయింది. వేలాది కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లిపోయాయి. తమ ఇళ్లను పూర్తిగా వదిలేయలేక ఆస్తులను కాపాడుకోవడానికి ఒక్కో ఇంటికి ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో తెలియని అనిశ్చితి ప్రజల్ని మానసికంగా కుంగదీస్తోంది. ఇక ఇరు దేశాలు భారీగా నష్టపోతున్నాయి. ఆఫ్ఘన్ సైన్యం ప్రకారం తమ వైపు 25 మంది సైనికులు చనిపోయారని, అదే సమయంలో సుమారు 150 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. అయితే ఈ సంఖ్యలను స్వతంత్ర వర్గాలు ధృవీకరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమాచారం స్పష్టంగా అందుబాటులోకి రావడం కష్టమైనప్పటికీ యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆఫ్ఘన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు కొత్తవి కావు. డ్యూరాండ్ రేఖ అంశం, సరిహద్దు దాటి మిలిటెంట్ కార్యకలాపాల ఆరోపణలు, పరస్పర అనుమానాలు గత కొన్నేళ్లుగా సంబంధాలను ఉద్రిక్తంగా మార్చాయి. తాజాగా జరిగిన ఈ సైనిక చర్యలు ఆ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. పరస్పర నమ్మకం తగ్గిపోవడం వల్ల చిన్న సంఘటనలే పెద్ద ఘర్షణలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ మానవతా సంక్షోభం తలెత్తుతోంది. తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందిన కుటుంబాలకు
తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు సరిపడా లేవు. యుద్ధం కారణంగా చదువుకోవాల్సిన చిన్నారులు విద్యకు దూరమవుతున్నారు. వృద్ధులు, గర్భిణీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత క్లిష్టమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని కాల్పుల విరమణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని మానవ హక్కుల సంస్థలు కోరుతున్నాయి. ఈ సమయంలో ఇరు దేశాలు నాయకత్వం తీసుకునే నిర్ణయాలు కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. సైనిక చర్యలు ఇలాగే కొనసాగితే మరింత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటున్నారు. యుద్ధం కారణంగా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వలసలు పెరుగుతాయని, ఇప్పటికే ఆర్థికంగా బలహీనమైన ఈ ప్రాంతానికి దీర్ఘకాలిక అస్థిరత తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా సరిహద్దు భద్రతా పేరుతో జరుగుతోన్న ఈ పోరాటం సాధారణ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య రేగిన ఈ చిచ్చు ఎప్పుడు ఆరుతుందో ఎవరికీ తెలియదు. అగ్రరాజ్యాలు జోక్యం చేసుకుని ఈ హింసను ఆపకపోతే అది మరో భారీ మానవీయ సంక్షోభానికి దారితీస్తుంది. బాంబుల మోత ఆగి ఆకలి కేకలు తగ్గే వరకు ఈ ప్రాంతం ఒక అగ్నిగుండంలాగే ఉంటుంది.